నమస్తేనే. చెప్పనా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయింది తెలుసా? అవు ఇప్పుడు ఆరు నెలలు ఎలక్షన్లు వస్తాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎవరంటే ఎవరు గెలిచినా ఏం చేసినా ఏం లేదు. మనం ఏం లేదు, గిదే దందా గిదే పని. వచ్చిందంటే చేసినామంటే చేసిన ఎవరికి ఏమంటే వాళ్ళకి ఎక్కడ చెప్పిన వాళ్ళు లోపలికి పోయి వేసిరా అంటే వేసి వస్తుంది అంతే. ఇంతకుముందు ఆయన మంచిగా చేసిండు మరి. ఇంతకుముందు అంటే ఇక కేసీఆర్ చేసిండు అన్నారు. చాలా బాగా చేసారు పాపం. ఏదో అకస్మాత్తుగా హెల్త్ బాగాలేక చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు గెలుతారంటూ మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ గెలితే పక్క బీఆర్ఎస్ కంపల్సరీ, వేరే ఛాన్సే లేదు. బీజేపీ నెక్స్ట్ టైం. కాంగ్రెస్ అయితే అసలు రాదు. కాంగ్రెస్ వేస్ట్. ఆడ సీఎం రాడు ఇక్కడ. ఏ పార్టీ అసలు కాంగ్రెస్ అనే పదవి లేదు ఇక్కడ ఏ ఏరియాలో. అంతే బీఆర్ఎస్ అంటూ మళ్ళీ బీఆర్ఎస్. ఏది మంచిగా మరి? కేసీఆర్ మంచిగా ఉండేనా రేవంత్ రెడ్డి మంచిగా? కేసీఆర్ బాగుండే. రేవంత్ రెడ్డి ఏంది ఏం వేస్ట్. ఆయన పాలనే వేస్ట్. కేసీఆర్ 10 ఏళ్ళు లేని కానీ చాలా మంచి పరిపాలన చేసిండు. మంచి పాలన ఉండే, మంచిగా చాలా గరీబులకు సాయం చేసిండు. అదొకటి. ఈడొచ్చి అంత దరిద్రం పట్టింది, అంత వేస్ట్. ఆయన పాలనే వేస్ట్. నువ్వేమంటావు? కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ మంచిగా చేసిండు అందరికి. పింఛన్లు కూడా మంచిగా చేసిండు అందరికి. రైతు బంధు కూడా బాగా చేసిండు. పటాపట్ రైతు బంధు కూడా బాగా చేసిండు. మంచిగానే వచ్చినాయి అందరికి. మంచిగా చేసిండు. పొలాలు గిరాలు పంటలు కూడా మంచిగా. అధికారంలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవరు కాంగ్రెస్ ఉన్నారు. వేరే ఎమ్మెల్యే గెలితే ఇబ్బంది ఉండదా? వేరే ఎమ్మెల్యే ఇలాంటి రాసుకొని రావాలి. ఏదైనా కానీ అలా రాసుకొని వస్తే తెలుస్తుంది. ఇప్పుడైతే మా పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఈజీగా పనులు అయితే ఏమన్నా ఉంటే ఒపీనియన్ ఉంది. దీనిగా రాసుకొని రావాలి. అది ఏదైనా కానీ ఇదైతే మనకైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మంచిగా చేసింది. అందరికి మంచిగా అయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ఇది వచ్చిన కంచెలు అయితే ఏం లేదు. ఎవరు కావాలి? కేసీఆర్ ఎవరు గెలుతారంటావు? రేవంత్ రెడ్డి గెలుతాడా లేకపోతే కేసీఆర్ గెలుతాడా? కేసీఆర్ గెలుతాడా? ఎందుకే? ఎందుకు? ఆయననే నడిపిస్తుండు కదా. కేసీఆర్ని నడిపిస్తుండు కదా సార్. ఇక ఆయననే గెలిచిండు. రేవంత్ రెడ్డి ఏం చేయలేదా వచ్చినాక? ఏమి ఇస్తుండు సార్? ఏమి ఇస్తాను అంటుంటే ఏమి ఇస్తలేడు. అట్టుండదు కేసీఆర్ రావాలంట సార్. తెలుసా పాత చచ్చిపోయిన ఎమ్మెల్యే తెలుసా? చచ్చిపోయిండు ఎమ్మెల్యే తెలుసా? తెలియదు సార్. తెలియదు. మొన్న ఎవరికి వేసిన ఓటు? ఎవరికి వేసిన ఓటు? మొన్న ఈ కేసీఆర్కి వేసినాడు సార్. నువ్వు చెప్పే. మేము కేసీఆర్దే అన్నమాట పార్టీ. తెలుసా మాకు? లేదా 500 రూపాయల పింఛన్ వస్తుండే. కేసీఆర్ వచ్చినాక తర్వాత 1500 చేసిండు. మళ్ళా కేసీఆర్ వచ్చినాక తర్వాత 3100 రూపాయలు చేసిండు. బస్ ఆయన ఇచ్చిన పింఛనే అది ఉంది. అది బి లేదా ఇప్పుడు ఒక నెల వేస్తుండే, ఒక నెల వేస్తలేడు. 3-4 నెలలు అయితే ఉట్టిగానే గేర్ ఏం లేదు. మేము ఉంది అయితే హ్యాండిక్యాప్. ఇది గట్లా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ ఏం చేయలేడు. రూపాయి ఇచ్చేడు లేదు. కానీ ఆ కేసీఆర్ సార్ చేసిందే పింఛనే ఉన్నది. ఇప్పుడు ఆయన తుపేల్ది వస్తుంది. ఏడో దేవుడా భగవంతా చేసినందుకు ఆయన ఏదైతే చెప్పిండో 2 సార్లకు అది చేసి ఇచ్చిండు. ఆయన పింఛనే తీసుకొని తింటున్నాం ఇప్పటి వరకు. అది బి ఇప్పుడు ఒక నెల వస్తుంది, ఒక నెల వస్తలేదు. ఎవరిని పోయి అడగనీకి వస్తుంది? మేము కుంటోని. ఇది సార్ ఇంతే. ఇప్పుడు ఎవరు గెలుస్తారంటో? ఇక కేసీఆర్ వస్తాడు సార్. మళ్ళీ ఇక కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఈ ఉప ఎన్నికల కేసీఆర్ కాదు, ఇప్పుడు ఈ ఒక్క నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి కదా. అవును. కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది సార్. ఎవరు నిలబడితే వాళ్ళు గెలుతారు. బాస్ వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ. అయ్యా చూసుకున్నాం కదా. బాగానే మంచిగా టోపీ తొలగి ఇచ్చిపోయిండు కదా. మంచిగా నేను అది చేస్తా, నీకు 3000 6,000 చేస్తా. 6,000 ఇచ్చి మా పింఛన్ 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వనికనే చచ్చాడు. అది మీరు 2 నెలలు 3 నెలలు ముంచి పాడదండు. 3 నెలల పింఛన్ పెట్టుకోని లేదా 1 నెల పింఛన్ ఇచ్చే. ఇక ఎవరిని అడుగుతాం? ఆడ పింఛన్ ఏందమ్మా అంటే వాళ్ళు వేస్తే మేము ఇస్తాం, నీకెడికని ఇవ్వాలి అంటుండు బ్యాంక్ వాళ్ళవి. అది కదా సార్, కరెక్టా లేదా? ఆ కేసీఆర్ సార్ ఏమేమి చేస్తుండే లాస్ట్ నెలకే ఇచ్చినా కానీ లేదా 27, 28 తారీఖు అయినా కానీ ఆయన పింఛన్ 25 తారీఖు వరకు మనం అడగకపోతుండే. అట్లా 15 తారీఖు 16 తారీఖు పింఛన్ వచ్చేస్తుండే.
ఇది ఇచ్చేదే లేదు. 2 నెలలు 3 నెలలు ముంచే పారేసి 3 నెలల పింఛన్ పెట్టుకో, 1 నెల పింఛన్ ఇచ్చే. అదేముంది సార్, మేము కుంటూరు ఏది పని చేసుకొని బతకాలంటే మాకే కాదు. ఏదో గవర్నమెంట్ ఇస్తున్న సార్ చేసిన పట్టుకని, కేసీఆర్ సార్ చేసిన పట్టుకని మాకు ఇది అని వచ్చింది. ఇప్పుడు ఆయన దుక్కుడికనే మాకు గదే వస్తుంది. ఆ పింఛన్ బి సరిగ్గా వస్తూనే లేదు. మాకు కేసీఆర్ గిట్లు అప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు ఇవ్వక మాకు గిట్లు. మరి రేవంత్ రెడ్డి ఇస్తే ఏం భయ, మాకు జీతాలు పెంచలేడు, అంగిలు ఇస్తలేడు, మాకు గిట్టే ఇవ్వాలి. ఆయన పాపం ఉన్న రోజులు మాకు గిట్టు ఇచ్చిండు, మంచిగా జీతం సంవత్సరం 2 సంవత్సరాలకు అట్లా జీతం పెంచిండు. కేసీఆర్ పెంచిండు, ఈయన పెంచడే లేదు. 14,000 ఉన్నది, ఆయన పెంచిన జీతం అట్లనే ఉన్నది. ఇంకా అప్పుడు ధర్నా చేసేపాటికి 5,000 2,000 పెరిగినాయి. మరి ఈయన కచ్చే పెంచితే పాపం అని కాళ్ళు మొక్కుతాను, ఏళ్ళు మొక్కుతాను, ఈయన పెంచుతానే పెంచలేడు. మాకు జీతాలు పెంచితే ఈ ప్రపంచం ఎంత ఉన్నదో ఊడ్చేటోళ్ళు మళ్ళీ గెలిపించే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆయన జీతం పెంచాలి కదా, మాకు గవర్నమెంట్ అన్న చేయాలి, జీతం అన్న పెంచాలి, మాకు గవర్నమెంట్ అన్న చేయాలి. ఇక ప్రపంచానికి మనం ఏం చెప్పగలుగుతాం? నేను ఒక్కదాన్ని ఎత్తే గెలుతాడా? ప్రపంచం మొత్తం ఎత్తినే గెలుతాడు. ఇక ఎట్లా ఉన్నదో భగవంతుడి చేతిలో ఉన్నది. వాళ్ళ సంవత్సరాల దాకా కేసీఆర్ రాడు, మరి రేవంత్ రెడ్డి ఉంటాడు. మరి ఇప్పుడు మళ్ళా ఈయనకే మళ్ళీ ఓటు పడుతుంది. జీతం గవర్నమెంట్ అనే చేయాలి, మాకు జీతం అన్న పెంచాలి, అంతే. బరాబరి గెలిచి వస్తాడు. మీ ఎమ్మెల్యే ఎవరు కావాలి మరి? మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు కావాలి? వాళ్ళ దాంట్లో వాళ్ళు గోపినాథ్ అదే బాయ్, ఇప్పుడు గోపినాథ్ బాయ్. మరి ఇక వాళ్ళ ఏ దేవుడు ఉన్నాడు, ఇక వాళ్ళ దాంట్లో మనకేం చెప్పగలుగుతాం? ఇట్లా పోటీ చేపిస్తే గెలిచే అవకాశం ఆయనకి ఎంతో మంది, మరి ఒక్కడేనా ఇద్దరును, ఎంతో మంది. మనకే వరకు మేము చూసేటోళ్ళం చేసేటోళ్ళం, మాకైతే తెలియదు. మాకు తెలియదు ఇప్పటి వరకు, మాకు తెలియదు. మేము పోతామా చేస్తామా? మాకు వాళ్ళ పిల్లలకి ఇద్దరు ఒకటేసారి పెళ్లి చేస్తే మా ఇద్దరు పిల్లలకి గిఫ్ట్ అది ఇచ్చిండు. లక్ష్మీ పథకం ఉంటది కదా, అది ఇచ్చిండు. మళ్ళా మాకు రేషన్ కార్డు కూడా ఇచ్చిండు. మాకు ఊర్లో ఉన్నది అది రద్దు చేసుకుని ఇక్కడ తెచ్చుకున్నాం. మా పిల్లలు చిన్నోళ్ళు, గుడ్ల కూనోళ్ళు ఎట్లా బతకాలి సార్ అంటే మాకు రేషన్ కార్డు అప్లై చేస్తే తెమ్మటే వచ్చింది. మాకు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నారు మరి? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఏమో మాకేవరక, మీకు అవన్నీ చూడలే కదా, మనకేమేరక. ఊడ్చడమా పోవడమా, ఇండ్లా ఇడప పందిర పర్వత ఇండ్లే ఇడప అన్నట్టు ఉంటుంది. 10 సంవత్సరాలు మంచిగా ఉందా, ఈ 15 నెలల నుంచి మంచిగా ఉందా? ఏమో ఇక 10 సంవత్సరాలదే బాగుంది మాకు చూడనైతే. ఈయన మళ్ళీ కూడా గెలిచేంత ఓపిక ఉన్నదో లేదో దేవుని తెలుసు, మాకైతే తెలియదు. కానీ ఈయనైతే గవర్నమెంట్ చేస్తే మాత్రం, మాకు జీతాలు పెంచి గవర్నమెంట్ చేస్తే మాత్రం ఈ ప్రపంచంతో మళ్ళీ ఎత్తరు ఓటు.